ఫార్ములా అంతే కదా 360 వెంకీ నీకు వాయిస్ వినిపిస్తుందా హేమంత్ది? వినపడుతుంది కదా. లేదు క్రాంతి, ఇప్పుడు వినిపిస్తుంది. ఎంతసేపు ఏదో వాడు పిలుచుకున్నట్టు అంతే అనిపిస్తుంది. అందులో మైక్ దగ్గర పడేసి మాట్లాడుతున్నా, మళ్ళీ వినిపిస్తుంది కదా అని. ఓకే, లీప్ ఇయర్ ఫార్ములా ఏదో ఉంటుంది, అది మర్చిపోయినాం. ఏముంటది? లీప్ ఇయర్ అంటే ఏంద్రా అసలు? అది నంబర్ ఆఫ్ డేస్ తక్కువ ఉంటుంది ఒక దాంట్లో. అది తక్కువ ఫిబ్రవరి ఉంటాయారా? ఎంతవా ఎక్కువ ఉంటుంది. అరే ఫోర్త్ క్లాసులో వచ్చి పిచ్చకుట్టు కొడతారు. అది చెప్తా అది 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 ఫిబ్రవరి మంత్లో ఒకటి ఉంటుంది. 29 డేస్ ఉంటాయి. 29 days. ఏం మంచిరా, ఫిబ్రవరి మంత్లో ఒక డే ఎక్స్ట్రా వస్తుంది. మొత్తం ఇయర్ కి ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది కదా. వస్తుంది అంతే. ఎవ్రీ 4 yearsకి దానికి ఏదో క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఇయర్ డివిజన్ చేస్తే మనకు తెలుస్తుంది లీప్ ఇయర్ కాదా అని. ఎవ్రీ 4 years. అవును కాంతి. 2020 లీప్ ఇయరే కదా? 2020 లీప్ ఇయరే. డౌట్ ఉందా? లేదు. జస్ట్ లీప్ అంటే 2020 లీప్ ఇయర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకో. 2020 మళ్ళీ నెక్స్ట్ 4 years కి కదా. అవును. 2024 కి అట్లా వస్తుంది. అవును. సో లాస్ట్ 2 digits 2024 అంటే 4 తో డివైడ్ అవుతుంది కదా. 4 తో డివైడ్ అవ్వాలి. సో 4 తో డివైడ్ అయినప్పుడు మాడ్యూల్ లో చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకో, ఆ ఇయర్ లీప్ ఇయర్. ఓకే 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 అంతే, అంతే. కూడా అవసరం లేదు. ఎక్స్ లో ఒక నెంబర్ అంటే ఏ ఇయర్ చెక్ చేసుకుంటావు కదా. అవును. నెంబర్ యాక్సెప్ట్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్. ఓకే. ఇప్పుడు ఏంటి, ఇఫ్ ఎక్స్ పర్సెంటైల్ 4 రిమైండర్ 0 అయితే ప్రింట్ లీప్ ఇయర్. అంతేనా? అంతే కదా, రిమైండర్ 0 అవ్వాలి. 2020 ఓకే. 2019 ఏమి ఇవ్వలేదు కదా మనం అవుట్పుట్. ఇవ్వలేదు. ఓకే చిన్ని, అంతే ఇది లీప్ ఇయర్. నెక్స్ట్ లార్జెస్ట్ అమాంగ్ 3. చిన్నది ఆల్రెడీ చేసినాం కదా బేసిక్ ప్రోగ్రామ్. ఫైండ్ ద లార్జెస్ట్ అమాంగ్ 3 numbers. ఫస్ట్ ఏబి కంపేర్ చేసుకోవాలి, తర్వాత బీసీ కంపేర్ చేసుకోవాలి, తర్వాత సిఐ కంపేర్ చేసుకోవాలి. ఏబి సపోజ్ ఏబిసి 3 వాల్యూస్ ఉన్నప్పుడు లార్జెస్ట్ ఎప్పుడు అంటాం? ఏ గ్రేటర్ దాన్ బి అయి ఉండాలి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయి ఉండాలి. తర్వాత సో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి అయితే ఏ గ్రేటెస్ట్. ఏ ఇస్ గ్రేటర్. నెక్స్ట్ బి గ్రేటర్ దాన్ సి అండ్ బి గ్రేటర్ బి గ్రేటర్ దాన్ ఏ అయి ఉండాలి అండ్ బి గ్రేటర్ దాన్ సి అయితే బి ఇస్ గ్రేటర్ దెన్ బి ఎల్స్ సి. ఓకే, ఇది ఓకే. బట్ దీంట్లో కాకుండా అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి, అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలంటే చెప్తా కొంది. అప్పుడు టెంపర్ యూజ్ చేయాలి. లిస్ట్ లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 1 4 6 2 9 10. ఓకే, అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఎట్లా చేస్తాం? కానీ చెప్తా, రెండు కంపేర్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్ ఆ లిస్ట్లో ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంపేర్ చేయాలి. చేసి ఏ తక్కువ ఉంటే అది ముందు పెట్టాలి. తర్వాత సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ కంపేర్ చేయాలి. ఏ తక్కువ ఉంటే అది పెట్టాలి. అదొక ఆప్షన్. 1 కి 4 కి కంపేర్ చేస్తావు. 1 తక్కువ ఉంది కాబట్టి 1 ఆనే పెట్టాలి. ఓకే, అట్లానే పెడతావు. 4 6 తక్కువ ఉంది, మళ్ళీ 6 2 కంపేర్ చేస్తావు. 1 minute. 4 6 కంపేర్ చేస్తే సేమ్ ఉంటుంది. 6 2 కంపేర్ చేస్తే 2 ఉంటుంది. తర్వాత 6 9 కంపేర్ చేస్తావు, 6 ఉంటుంది. 9 3 కంపేర్ చేస్తావు, 3 ఉంటుంది. ఇంతేనా? మళ్ళీ చేయాలి కదా, మళ్ళీ ఇంకొకసారి చేయాలి. సో దాని బదులు ఒక ఫస్ట్ ఎలిమెంట్ రిఫరెన్స్ తీసుకో. ఫస్ట్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయి. ఫస్ట్ ఎలిమెంట్ ఏం చేయాలి, సెకండ్ ఎలిమెంట్ కంపేర్ చేయాలి. రెండింటిలో ఏది స్మాలెస్ట్ అయితే దాన్ని స్వాప్ చేస్తాం. లేదనుకో స్వాప్ చేయకుండా అట్లే వదిలేసి 1 3 కంపారిజన్. ఓకే ఓకే,
దెన్ మళ్ళీ ఈ రెండిట్లో ఏదైనా స్మాలర్ ఉంటే స్వాప్ చేస్తాం, లేకపోతే 1-4 కంపారిజన్, 1-5, 1-6 కంపారిజన్. అయిపోయింది కదా. మళ్ళీ మొత్తం కలిపి ఏంటి, మొత్తం లిస్ట్ లో ఉన్న లీస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ పొజిషన్ కి వచ్చేస్తుంది అప్పుడు. ఓకే, సెకండ్ పొజిషన్ లో ఏంటి ఉండాలి, సెకండ్ లీస్ట్ ఎలిమెంట్ రావాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ ని రిఫరెన్స్ పెట్టుకొని థర్డ్ పొజిషన్ నుంచి కంపేర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేసేటప్పుడు సెకండ్ 2, 3, 4 ఈ పొజిషన్ తో కంపేర్ చేసుకుంటూ ఇన్ కేస్ అది లెసర్ నెంబర్ అయితే స్వాప్ చేస్తాం. ఓకే ఓకే స్వాపింగ్ టెక్నిక్ ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర. ఉంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ నెంబర్ ని కంపేర్ చేయాలంటే 3, 4, 5 అలా లెంత్ ఎక్కడ దాకుంటే అక్కడ వరకు. థర్డ్ నెంబర్ కంపేర్ చేయాలంటే 4, 5, 6 అంతే కదా. అవును అంతే. సమ్ లిస్ట్ తీసుకుందాం, ఇవో నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఒక్కొక్క నెంబర్ ని నేను రిఫరెన్స్ గా తీసుకోవాలి. ఓకే, iin range of 0 to length of x. ఓకే, x తీసుకున్నప్పుడు ఫస్ట్ నెంబర్ ఏంటిది, x of i కదా. ఓకే, ఇది రిఫరెన్స్ నెంబర్ మనకి. ఈ నెంబర్ నేను దేంతో కంపేర్ చేయాలి, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. సో నెక్స్ట్ 5, 3, 4 వీటితో కంపేర్ చేయాలి. అంటే నెక్స్ట్ అంటే i వాల్యూ 0 ఉన్నప్పుడు నా కంపారిజన్ 1, 2, 3, 4, 5, 6 ఉండాలి. i వాల్యూ ఒకవేళ 3 ఉంది అనుకో, నా కంపారిజన్ 4, 5, 6, 7 స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో దానికోసం ఇంకో లూప్ పెట్టుకుందాం. ఫర్ j ఇన్ రేంజ్ ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి, 1, లెంత్ ఆఫ్ x 1. ఓకే, మరి i వాల్యూ 3 ఉన్నప్పుడు కూడా j 1 నుంచే కంపేర్ చేస్తావా? సపోజ్ i వాల్యూ 3 ఉంది, సో మళ్ళీ ఫస్ట్ సో i ఎక్కడ ఉందో దానికంటే +1 యూనిట్ నుంచి. ఓకే, లెంత్ ఆఫ్ x వరకు. ఓకే ఓకే, ఇప్పుడు ఇఫ్ x of i is greater than x of j, print x of j అయితే print x of i. స్వాప్ అవునవును, స్వాప్ చేయాలి. స్వాప్ చేసి Swap లిస్ట్ technique. వేసుకోవాలి. temp equal to x of i equal to x of j equal to temp. x of i equal to x of j equal to temp. చూడు ఓకే, కదా వచ్చింది కానీ ఇది ఒకటిసారి వచ్చింది డన్ కదా అంటున్నా. డన్. ఇంకా వేరే మెథడ్ ఏమో ఉందా కాంతి? ఎట్లా అంటే ఇష్టం నీకు ఏ ఐడియా వస్తే ఐడియా. ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒక మెథడ్ అని ఉండదు కదా. ఇప్పుడు ఎక్స్ డాట్ సార్ట్ అని అవుతుందా? అవుతుంది, అట్లా కాదు. నువ్వు హలో హలో, క్రాంతి వాయిస్ పోయింది ఏంది? ఉన్నాడా క్రాంతి? చూడు అసలు ఉన్నాడు, క్రాంతి ఉన్నాడు. కానీ కాగదురా అవి. హలో క్రాంతి, నీ వాయిస్ రావట్లేదు. హలో, మెసేజ్ పెట్టరా, గ్రూప్ లో పెట్టు. లెఫ్ట్ వస్తున్నా. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? క్రాంతి ఏమో సడన్ గా వెళ్ళిపోయింది. ఓకే, కంప్లీట్ కోర్స్ నుంచి వెళ్ళిపోయి కంప్లీట్ గా అన్ని న్యూరల్ నెట్వర్క్ స్క్రాచ్ నుంచి బిల్డ్. ఇంక వినిపిస్తుందా? వినిపిస్తుంది. మంచి రెస్పాట్లేదు. రేంజ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, రేంజ్ ఆఫ్ 1 to 10 అని పెడితే ఏంటి 1, 2, 3 till 9 వస్తుంది కదా. అవును, మనకి ఇంక్లూడింగ్ దట్ నెంబర్ కాబట్టి ఇక్కడ 10 + 1 పెట్టుకోవాలి. ఓకే, iin range 1 to x + 1. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ గివెన్ నెంబర్ x ని ఈ i తో డివైడ్ అవుతాయి. అంటే i అంటే ఏంటి, ఇప్పుడు 1, 2, 3 నెంబర్స్ కదా.
అవును. ఎక్స్ పర్సెంటైల్ అయ్యి ఎక్స్ పర్సెంటైల్ అయి 0 అయితే Oh. దెన్ ఫ్యాక్టర్స్ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఓకే. లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఓకే కౌంట్ పెట్టుకుందాం. కౌంట్ ఈక్వల్ టు 0 ఇనిషియల్ గా, అంటే Okay. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 0. ఓకే. సో 5తో డివైడ్ అయిన 0 అయితే ఒకవేళ అంటే ఫ్యాక్టరే కదా, అవును. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే. ఓకే, అంతే కదా, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ కి మొత్తం కంప్లీట్ గా అన్ని నెంబర్స్ చెక్ చేసిన తర్వాత ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఎన్ని అయితే అది ప్రైమ్ నెంబర్ గ్రేటర్ దాన్ 2 అయితే ఓన్లీ 2 అవ్వాలి. ఇంక గ్రేటర్ దాన్ 2 అయితే మళ్ళీ నార్మల్ నెంబర్. అంటే కాంపోజిట్. ఓకే. 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 ప్రింట్ Five Okay. numbers. ఎల్స్ ప్రింట్ నాట్ Not Not a not a prime number. ఓకే. Done. 9 ప్రైమ్. ఓకే, Okay. కరెక్ట్ కదా. Prime. 24. ఇంకొక మెథడ్, ఇంకొక ఆప్షన్ ఏముంది, ఫ్యాక్టర్స్ ఒక లిస్ట్ క్రియేట్ చేసుకుందాం. Okay. అప్పుడు ఏం చేస్తావు, ఫ్యాక్టర్ అయితే ఒకవేళ దాన్ని అపెండ్ చేసుకుంటావు, అంటే ఒకవేళ దాని ఫ్యాక్టర్స్ ఏంటో కూడా నువ్వు ప్రింట్ చేయాలనుకో అప్పుడు యూజ్ అవుతుంది. Okay. అపెండ్ 5. ఓకే, ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఒకవేళ ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ లేదు అనుకుందాం కొద్దిసేపు, ఇప్పుడు ఏం చెక్ చేయాలి, ఫ్యాక్టర్. ఓకే ఫ్యాక్టర్ లిస్ట్ లోకి అపెండ్ చేసుకున్నాం ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఎట్లా చెక్ చేస్తాం, గ్రేటర్ దాన్ 2 అంటే నాట్ ప్రైమ్. అదే ఆ గ్రేటర్ దాన్ 2 అవన్నీ ఎట్లా చెక్ చేయాలి, లెంత్ ఆఫ్ లిస్ట్ కదా, లిస్ట్ ఎలిమెంట్ కాబట్టి అన్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. Okay. ఓకే, Okay. ఫ్యాక్టర్స్ ఏంటో కూడా మనం చూసుకోవచ్చు. 1 29 24 ఎంటర్ చేసిన, నాట్ 1 2 3 4 6 8 2 24. ఓకే, Okay. డన్. నెక్స్ట్ ఏంటి, రేంజ్ ఆఫ్ గివెన్ రేంజ్ లో ఉన్న ప్రైమ్ నెంబర్స్ అన్ని ప్రింట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం చేసిన ఎక్స్ అనే ప్రైమ్ నెంబర్ లాజిక్ ఇదే కదా, అంతా ఇక్కడ అంతా. ఇది లాజిక్. సో ఎక్స్ లో ఏం చేస్తున్నా, నెంబర్ ఎంటర్ చేసుకుంటున్నా నేను. ఓకే, దాని బదులు ఏమంటే నెక్స్ట్ దాంట్లో ఏంటి, ప్రింట్ ఆల్ ద నెంబర్స్ ఇన్ గివెన్ ఇంటర్వెల్. ఓకే, ఇంటర్వెల్ ఎంటర్ చేసుకో. సో ఫస్ట్ గివెన్ రేంజ్ లో చూద్దాం. రేంజ్ ఫస్ట్ సపోజ్ 500 అనుకో, 500 నుంచి 1000 మధ్యలో ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి ప్రింట్ చేయాలి. ఓకే, 500 ప్రైమా కాదా చెక్ చేయడానికి సేమ్ లాజిక్ కదా ఇప్పుడు ఉన్నది. Okay. ఓకే, ఉన్నావా లేదా. సో ఫస్ట్ ఎలిమెంట్ ఎక్స్ వాల్యూ ఫస్ట్ 500 అవుతుంది, నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 501, 501. ఎక్స్ వాల్యూ 502. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ ఇది ఈ లాజిక్ మొత్తం సేమ్ ఉంటది, దీన్ని లూప్ లో పెట్టాలి, అంటే ఎక్స్ వాల్యూస్ చేంజ్ చేయాలి. Oh. ఓకే, అవును కాదు. Yes. ఓకే, ఇంటర్వెల్ వాల్యూస్ ఇద్దాం. ఇంటర్వెల్ లో స్టార్టింగ్ వాల్యూ ఏమో సో ఇఫ్ range